ఉంది తప్ప ఆవేదనతో మాట్లాడుతున్నట్టుగా కనపడట్లేదు. ఆయన ముఖంలో కానీ ఆయన హావభావాలు ఆయన వాయిస్లో ఒక అక్కసు ఏంటి, ముఖ్యమంత్రి పీఠం మీద చంద్రబాబుని చూడలేకపోతున్నారా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చూడంగానే రగిలిపోతున్నారా, లేదు ఆ రెండు పార్టీల మధ్య వాళ్ళిద్దరి మధ్య ఆ సింకింగ్ చూసి ఏది ఆ సాన్నిహిత్యం చూసి రగిలిపోతున్నారా అర్థం కావట్లేదు. ఎలా చూడాలా? ఇప్పుడు 50 రోజుల్లో రాష్ట్రం రావణ కాష్టం అయిపోయిందా? రావణ కాష్టం 50 రోజుల్లో రాష్ట్రం అవడం ఏంటి అసలు? ఇప్పుడు ఈ 50 రోజుల్లోదే నీకు రావణ కాష్టంగా కనిపిస్తే మరి 5 ఏళ్ళు గతంలో జరిగింది ఏ కాష్టం? జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది, మనకు కనపడుతోంది. అది ఏది సహించలేకపోతున్నట్టుగా ఉంది. ఒకవైపేమో కూటమి ప్రభుత్వం వేగంగా తుడిచిపెట్టుకుపోతుంది, అలాంటి మాట్లాడుతున్నారు. అంటే వేగంగా తుడిచిపెట్టుకుపోవాలన్న నీ కోరికని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నా కార్యకర్తలని వద్దు వద్దు అన్నా కూడా ఇంకా వాళ్ళు రెచ్చిపోతారంటే రెచ్చిపోవాలన్న కోరికని వాళ్ళలో ఇంజెక్ట్ చేస్తున్నాడా? వీధి పోరాటాలని అతను ప్రోత్సహిస్తున్నట్టుగా, ఏది సివిల్ వార్కి ఇవాళ ప్రేరేపిస్తున్నట్టుగా కనపడుతుంది. ఈ రెచ్చగొట్టే మాటలు ఇవాళ ఒకటి నరేష్ గారు, ఏది జరగలేదని మనం అనం, అడపా దడప అరకొర జరుగుతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలు జరిగిన వెంటనే ఇలాంటి అడపా దడప జరగటం మనకు ఆనవాయితీగా వస్తోంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వినుకొండ వెళ్ళాడు, రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. అదేంటి, అక్కడ ఏం జరిగింది? 2 రౌడీ షీటర్లు, వాళ్ళిద్దరు రౌడీ షీటర్లు నిన్న దాకా నీ పార్టీలోనే ఉన్నారు. అది వాళ్ళ వ్యక్తిగత కక్షల్ని రాజకీయ రంగు పులిమింది. ఇప్పుడు ఏది తను స్పష్టంగా చెప్పాడు. వాళ్ళ ఎమ్మెల్యే నర్సరపాట ఎమ్మెల్యే ఏదో మాజీ ఎమ్మెల్యే ఏదో ఛానల్ డిబేట్లో కూడా వాడు గంజాయి మత్తులో ఒకడిని చంపబోయి ఇంకొకటి చంపాడు అని చెప్పి కూడా అతను ఛానల్ డిబేట్లో మాట్లాడిన పరిస్థితుల్లో మీరు పెంచి పోషించారు వాళ్ళని. ఎవరు? బొల్లా బ్రహ్మనాయుడు, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ. ఎన్నికల ముందు పార్టీ మారితే మారుండొచ్చు. సేమ్ ఇన్సిడెంట్ అక్కడ కూడా. ఎక్కడ రేపు 9వ తారీఖు వెళ్తున్నాడు, శ్రీశైలమా లేకపోతే అక్కడ సీతారాంపురంలో సుబ్బారాయుడు హత్య అయ్యేది. వాళ్ళిద్దరు కూడా ఇదే పార్టీ. ఎన్నికల ముందు దాకా కలిసిమెలిసి ఉన్నారు. ఈ సెటిల్మెంట్ల వల్ల వచ్చిన విభేదాలతో జరిగిన హత్యని, వాళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలతో కూడిన హత్యని, ఇప్పుడు 36 మందిని చంపారన్నారు. 36 హత్యలకే ఎఫ్ఐఆర్లు అడుగుతున్నారు. ఉన్నాయా ఎఫ్ఐఆర్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర? ఉంటే ఆ లిస్ట్ ఇవ్వచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు కదా. ఇప్పుడు పరామర్శకు వెళ్తున్నాడు, ఆ రౌడీ షీటర్ కుటుంబాన్ని పరామర్శించిన సరే, మృతుల కుటుంబాలు ఎవరిని పరామర్శించిన అబ్జెక్షన్ లేదు. పరామర్శకి వెళ్ళిన వ్యక్తి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడు, శాంతి భద్రతల గురించి మాట్లాడు, జరిగిన అన్యాయం గురించి మాట్లాడకుండా అమ్మఒడి గురించి ఎందుకు, తల్లికి వందనం గురించి ఎందుకు, 1500 రూపాయల గురించి ఎందుకు, ఉచిత బస్సు ప్రయాణం గురించి ఎందుకు? అక్కడ మాట్లాడే అంశమా? మరో సందర్భంలో మాట్లాడచ్చు. సభకెళ్ళి మాట్లాడాల్సిన ఏమో రోడ్డు మీద మాట్లాడుతున్నాడు, పరామర్శలో మాట్లాడుతున్నాడు. నువ్వు నిలదీయాల్సింది వీళ్ళ సూపర్ 6 గురించి నిలదీద్దాం అనుకుంటే సభకి ఎందుకు వెళ్ళవు? శాసనసభలో మాట్లాడండి. మీరు ఇచ్చిన హామీలు అసలు ఇప్పటికి ఎంత సమయం అయింది? 50 రోజులు, కేవలం 50 రోజుల్లో. మరి ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మొన్న ఎక్కడో చూసా ఒక వీడియో, ఏమన్నాడు? సంపద సృష్టించడానికి కొంత సమయం ఇవ్వాలి, సంవత్సరం అన్నా సంపద సమయం ఇవ్వాలి కదన్నా అని జగన్మోహన్ రెడ్డికి అతను వాళ్ళ పార్టీలోనే నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి కనీస సమయం ఇవ్వకుండా ఈ విధంగా నువ్వు తొందరపడి ముందే వెళ్ళటం ఏంటి? లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా. అంటే ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం, కేసీఆర్ ఏం చేశారు? అక్కడ ప్రభుత్వం మారినప్పుడు 100 రోజులు ఎవరు మాట్లాడొద్దన్నాడు. 3 నెలలు వాళ్ళకి సమయం ఇద్దాం, వాళ్ళకి గ్యారంటీలు, వాళ్ళు ఇది ఇక్కడ సూపర్ 6 అయితే అక్కడ గ్యారంటీలు అమలు చేయడానికి అవకాశం ఇద్దాం, వాళ్ళు కనుక అమలు చేయకపోతే నిలదీద్దామన్నారు. ఇప్పుడు 6 నెలలు అయింది. సభకు వెళ్తున్నారు, హరీష్ రావు, కేటీఆర్ నిన్న నిలదీస్తున్నారు. అది కదా చేయాల్సింది. పరామర్శకి వెళ్ళినాడు దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబంతో అమ్మ ఒడి వచ్చిందా అంటే ఆయన ఏంటంటే ఆయన మానసిక బ్యాలెన్స్ని కోల్పోతున్నట్టుగా కనపడుతోంది. ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకున్నట్టుగా కనపడుతోంది. రైట్. సో సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, శివపార్వతి గారు జనసేన అధికార ప్రతినిధి, వీరిద్దరు కూడా జాయిన్ అయ్యారు. సప్తగిరి ప్రసాద్ గారు, శివపార్వతి గారు నమస్కారం. ముందుగా ప్రసాద్ గారు. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మీకు గుడ్ ఈవినింగ్ మేడం గారికి
అనలిస్ట్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు సార్. ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో కార్యకర్తల పరామర్శకు వెళ్ళి ఏం మాట్లాడారు విన్నారు కదా. శాపనార్థాలు పెడుతున్నాడు ఆయన, మీ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుందని. అలాగే వాళ్ళ వైసీపీ క్యాడర్ను కూడా రెచ్చగొట్టేలా